గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యానం. మేమైతే నిన్న యానం ఎలా రీచ్ అయ్యామో జర్నీ చూశారు కదా. ఎవరైనా చూడకపోతే మాత్రం మన ఛానల్ ఉంది, వెళ్ళి చూసండి. ఇప్పుడైతే మార్నింగ్ ఇక్కడ యానంలో ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూసుకొని ఆ తర్వాత అయితే మేము కాకినాడ వెళ్ళామని అయితే అనుకున్నాం అనమాట. కాకినాడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అది కూడా వెళ్ళి కవర్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నేను యానంలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ అయితే నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. యానం అనేది ఆంధ్ర గోవాగా ప్రసిద్ధి చెందింది. మీ అందరికీ తెలుసు యానం అనేది కేంద్ర పరిపాలిత భాగం అని. ఇది యూనియన్ టెరిటరీ అవటం వల్ల ఇక్కడ ఆల్కహాల్ రేట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. నేను మీకు ఈ వీడియోలో యానం అంటే ఆల్కహాల్ ఒకటే కాదు, ఇక్కడ ఉన్న ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది అనే విషయం అయితే చూపిపోతున్నాను. యానం యొక్క ప్రకృతిని నా కెమెరాలో మరియు నా డ్రోన్ లో ఏ విధంగా బంధించానో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. డ్రోన్ కూడా తీసుకొచ్చానమాట. అంటే డ్రోన్ షాట్స్ కూడా తెద్దాం, ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ ఏమైనా ఉంటాయని చెప్పని డ్రోన్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు నేను మీకు యానంలో చూడవలసిన ప్రదేశాలన్నీ ఒక్కొక్కటిగా చూపిపోతున్నాను. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇందులో మీరు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా చూస్తారు. ఈ టైడర్ లాక్లు అంట ఇక్కడ యానంలో ఉన్న ప్లేస్. ఇక్కడ చూడండి ఎలా ఉందో బ్యూటిఫుల్గా. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ యానం, రాజీవ్ బీచ్. ఇప్పుడు మేము గోదావరి నది ఒడ్డునైతే ఉన్నాము. యానం వచ్చిన వాళ్ళకి ఈ నది ఒడ్డునైతే చాలా పర్యాటక ప్రదేశాలు అయితే ఉంటాయి. ఈ గోదావరి నది ఒడ్డున ఏమేం ప్రదేశాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా చూపిస్తాను, మీరే చూడండి. ఇంకా ఇక్కడ యానంలో వచ్చేపాటికి ఇక్కడ జీసస్ స్టాచ్యూ కనిపిస్తుంది చూడండి. ఇది కూడా ఒక టూరిస్టు స్పాట్ అనమాట. ఇది కూడా యానంలో చూడదగిన ప్రదేశం ఇది. ముందుగా నేను ఇప్పుడు యానంలో ఉన్న యేసుప్రభు విగ్రహం గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఈ విగ్రహాన్ని మౌంట్ ఆఫ్ మెర్సీ అని అంటారు. దీన్ని 2009లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దీని టోటల్ హైట్ వచ్చేపాటికి 62 feet లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేపాటికి అమలాపురం కాకినాడ బ్రిడ్జ్ కి అతి దగ్గరలో ఉంటుంది. ఈ స్టాచ్యూని బ్రెజిల్ లో ఉన్న క్రైస్ట్ ద రీడీమర్ స్టాచ్యూకి రెప్లికాగా డిజైన్ చేశారు. కింద నుంచి మెట్ల మార్గం ద్వారా ఈ స్టాచ్యూ దగ్గర కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మొత్తం ఒక కేవ్ రూపంలో అయితే డిజైన్ చేశారు. మనం ఎలాగో బ్రెజిల్ వెళ్ళి అక్కడ ఉన్న రియల్ స్టాచ్యూని చూడలేము కాబట్టి కనీసం యానంలో ఉన్న ఈ స్టాచ్యూని చూసైనా సరిపెట్టుకుందాం. నేను ఈ ప్లేస్కి అయితే నా బీటెక్ థర్డ్ ఇయర్లో అయితే వచ్చాను అనమాట. అంటే మేము కాకినాడ జేఎన్టీయూ కాలేజ్ ఫెస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మేము లోపల ఇదంతా ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ ఈ స్టాచ్యూ దగ్గరికి వచ్చాం. స్టాచ్యూ దగ్గరికి వచ్చి కొద్దిగా అటు పక్క ఈ బ్రిడ్జికి అవతల సైడ్ అయితే కొబ్బరి తోటలు అవి ఉంటాయి అనమాట. అక్కడ జస్ట్ అటు సైడ్ ఉండి ఒక 1 or 2 hours మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఆటో మాట్లాడుకుని వచ్చాం అనమాట అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం 1 day ఇక్కడే స్టే చేసి ఇది మొత్తం అయితే కవర్ చేశాను. ఇక్కడ యానంలో మొత్తం అసలు ఎలా ఉంది ఏంటనేది. బోటింగ్ కూడా అక్కడ జరుగుతూనే ఉండే. వచ్చేప్పటికి రాజీవ్ పార్క్, ఇది యానంలో ఉండిద్ది. ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ అయితే ఉందన్నమాట మధ్యలో. మనకి గోదావరి పాయ అని చెప్పన్నాను చూడండి, పెద్ద పాయ, దాని పక్కనే ఉండిద్ది అనమాట ఇది. ఇది వచ్చేప్పటికి యానంలో ఉండే వాటర్ స్పోర్ట్స్ అనమాట. ఇక్కడ వచ్చేప్పటికి బోటింగ్ ఇవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడికి వచ్చేప్పటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటి మోటార్ బోటు, స్పీడ్ బోటు, స్పెషల్ స్పీడ్ బోటు, ఇవన్నీ అయితే ఉన్నాయి. అంటే మనకు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ చివర బ్రిడ్జ్ కనిపిస్తుంది ఉండే, ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట వీళ్ళు బోట్లో. ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి మనం అది కూడా ఒకసారి కనుక్కుందాం వాళ్ళని, ఎంత పడుతుంది ఏంటి అనేది. లోపల ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. వాటర్లో అటు సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారన్నమాట మనల్ని. అంతా ఒకసారి
చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. దీని పక్కన ఇక్కడ శివుని శివలింగం కూడా ఉందన్నమాట. అక్కడ బ్యూటిఫుల్. ఇక్కడ వచ్చేపాటికి బోటింగ్కి సంబంధించిన అమౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మోటార్ బోట్ తీసుకుంటే అంత, స్పీడ్ బోట్ తీసుకుంటే అంత. వీళ్ళు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర కూడా తీసుకెళ్తారంట, కానీ 10 మెంబర్స్ ఉండాలంట మినిమం. అదైతే 6000 అవుతుంది. ఇంకోటి ఉండే స్పీడ్ బోటు, మోటార్ బోటు, అంటే ఈ రెండింటికి 6000 ఒకటి, 7000 ఒకటి అయితే ఉంది. ఈ విధంగా అయితే అమౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారంట. ఇది వచ్చేపాటికి ఫిషింగ్ బోట్ అంట. చూడండి, లోపల ప్రేయర్స్ చేస్తున్నారు. ఈరోజు సాటర్డే కదా, చర్చ్ లోపల చర్చ్ పెట్టేశారు బోట్లో. పాటలు వినిపిస్తున్నాయి, యేసు దయ్యా అని చెప్పని, సిలువ గురించి అవన్నీ సాంగ్స్ అయితే వస్తున్నాయి అనమాట ఈ బోట్లో. ఇప్పుడు నేను యానంలో ఉన్న శివలింగం గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ శివలింగాన్ని గోదావరి నది ఒడ్డున ఎంతో అందంగా నిర్మించారు. ఈ శివలింగానికి 2 వైపులా 2 ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు అయితే నిర్మించబడి ఉంటుంది. ఈ శివలింగం కూడా యానంలో ఉన్న ఫెర్రీ రోడ్ లోనే ఉంది. యానం వచ్చిన టూరిస్టులకి ఈ శివలింగం అనేది ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడైతే పక్కన శివలింగం ఉంది కదా, దీని పక్కన వచ్చేపాటికి బోట్ షేప్లో వచ్చేపాటి ఒక బిల్డింగ్ అయితే ఉందన్నమాట. ఇది చూడండి, సేమ్ యాస్టీస్గా బోట్ షేప్లో అయితే ఉంది ఈ బిల్డింగ్. అది ఆర్కిటెక్చర్ ఒక గొప్పతనం అయితే చెప్పాలి. చూడండి ఎంత బాగుందో. సేమ్ ఒక షిప్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ బిల్డింగ్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడైతే చర్చ్ ఉంది, సెయింట్ ఆన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అంట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట ఇది కన్స్ట్రక్షన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యారేజ్ కూడా జరుగుతుంది లోపల. ఇప్పుడైతే మేము యానంలో ఉన్న దర్యాల దెబ్బకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. దర్యాల దెబ్బ అనేది అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టైప్లో ఉంది. కొద్దిగా లొకేషన్ అయితే బాగుంటుంది అంటే ఇక్కడ లోకల్స్ని అడిగితే చెప్పారు. అక్కడికి వెళ్ళి నేను అది కూడా చూపిస్తాను, చూడండి అసలు ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు మేము వెళ్ళబోయేది దర్యాల తిప్పకైతే వెళ్ళబోతున్నాం. మేము ఈ ప్లేస్ గురించి అక్కడ లోకల్స్ని అడిగి అయితే తెలుసుకున్నాం. ముందు మాకు వాళ్ళు చెప్పినప్పుడు ఇది దయ్యాల దెబ్బ అని అయితే అనుకున్నాం, కానీ మాకు బోర్డు మీద చూసాకైతే అర్థమైంది అది దర్యాల తిప్ప. మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి దీని టోటల్ డిస్టెన్స్ వచ్చేపాటికి అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ దర్యాల తిప్పకి చేరుకున్నాక అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ దర్యాల తిప్పకి వెళ్ళే లొకేషన్ గురించి చెప్పుకోవాలంటే కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళే దారి మొత్తం గోదావరి నది పక్కన నుంచే వెళ్తా ఉంటుంది. మేము వెళ్ళే దారంతా కొబ్బరి చెట్లు పక్కన గోదావరి నది, ట్రాఫిక్ లేకుండా ఎంతో ప్రశాంతంగా అయితే సాగింది. బిజీ లైఫ్ నుంచి ఎవరికన్నా బ్రేక్ త్రూ కావాలంటే మాత్రం ఈ యానం అనేది కూడా ఒక మంచి ప్లేసే. ఇంకా యానం యొక్క టెంపరేచర్ కండిషన్స్ గురించి చెప్పుకోవాలంటే మాత్రం యానం అనేది చెప్పుకోదగ్గ చల్లగా అయితే ఉండదు. పక్కనే గోదావరి నది, ఇంకో పక్కన కాలువ ఉండటం వల్ల వెళ్లే దారి మొత్తం కొంచెం చల్లగా అయితే అనిపిస్తుంది. మీరు మన రాష్ట్రంలో ఉండి ఒక చల్లటి ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఓ మారేడుమిల్లి లేదంటే అరకుకో ప్లాన్ చేయండి. మా ప్లాన్ వచ్చేపాటికి మారేడుమిల్లికి వెళ్దామని అయితే అనుకున్నాం, కానీ అక్కడ వెదర్ కండిషన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల మేమైతే యానం వచ్చాము. ఇప్పుడైతే మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. యానం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంతో బాగుంది. మీరు ఎప్పుడన్నా హాలీవుడ్ మూవీ అయిన అనకొండా చూస్తుంటే మాత్రం ఈ ప్లేస్ అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అక్కడ నేచర్ ని నా కళ్ళతో చూడంగానే వెంటనే బైక్ కూడా ఆపేశాను. ఈ ప్లేస్ ఎంత అందంగాను వైల్డ్ గా ఉందో నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి మీ కళ్ళతో.
మేమైతే ఇప్పుడు దర్యాల తిప్ప దాటాక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఫారెన్ మూవీస్లో పెద్ద పెద్ద అనకండ అలాంటి మూవీస్లో చూపిస్తారు ఇక్కడ చూడండి. ఆ విధంగా అయితే ఇక్కడ ఇది ఫారెస్ట్ అను ఈ దారి అయితే ఉందన్నమాట. నేను ఇప్పుడు ఆ వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో మీరే చూడండి. ఇప్పుడు మనం ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళే దారిలో ఒక చిన్న బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉందో చూసారు అసలు ఎలా ఉందో. ఇలాంటి ప్లేస్లోనే మనకి హాలీవుడ్ మూవీస్లో అనకొండాస్ అలాంటి మూవీస్ చూపిస్తారు కదా, చూడండి అలా ఉంది చూడండి. ఇప్పుడు మేము ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి వెళ్లే ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా పుదుచ్చేరి ఫారెస్ట్ రేంజ్ లో అయితే ఉంటుంది. సముద్రపు ఉప్పు నీరు మరియు మంచి నీరు కలిసే ప్రదేశంలో ఇలా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అయితే వస్తాయంట. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వల్ల మన నేచర్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాలి. మీరు ఎప్పుడైనా చూస్తే మాత్రం కోస్టల్ ఏరియాస్ లో ఉన్న ల్యాండ్ మొత్తం సీ లాక్కెళ్ళిపోద్ది కదా లోపలికి, అలా జరగకుండా ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి కాపాడతాయంట. కోస్టల్ ఏరియాస్ ని పెద్ద పెద్ద తుఫాన్ల బారి నుంచి కూడా నేచురల్ షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తాయంట ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్. ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్న ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ ని మన ప్రకృతి సంపదగానైతే చెప్పాలి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఎన్నో రకాల ఫిషెస్, బర్డ్స్, అంతేకాకుండా స్నేక్స్ కూడా ఉన్నాయంట. అవి మన అదృష్టాన్ని బట్టి అయితే కనిపిస్తాయి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడ మన డీటెయిల్స్ ఫిల్ చేసే వెళ్ళాలి. ఇది వచ్చేపాటికి మనకి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే అమౌంట్ అంట. చూడండి రేట్స్ ఎలా ఉన్నాయో. పెద్ద వాళ్ళకి అయితే 30, చిన్నపిల్లలకి 20, కెమెరాని తీసుకెళ్ళాలని 200, వీడియో అయితే 1000 అంట. టైమింగ్స్ 9:30 నుంచి 5:30 వరకు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే బ్రిడ్జ్ లోపలికి వెళ్ళడానికి. మనం టికెట్ తీసుకున్నాం లోపలికి వెళ్ళడానికి. 400 మీటర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు అంట. బ్రిడ్జ్ ద్వారా వెళ్దాం చూడండి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. లోపల బోటింగ్ కూడా ఉందంట, ఒకసారి ట్రై చేద్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది. విజిట్ చేయడానికి అన్నం కూడా మంచి ప్లేసే. అంటే అక్కడ బోటింగ్ ఇందాక నేను వెళ్ళినప్పుడు అక్కడ చెప్పా కదా, ఒక బయటికి వెళ్ళాం, అక్కడ శివుడిది పెద్ద శివలింగం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బోటింగ్ ఉంది, ఇక్కడ కూడా బోటింగ్ ఉంది. ఇదంతా వచ్చేపాటికి చెక్కల వంతెన. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వాటర్, ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఎలాగంటే మనకి హాలీవుడ్ మూవీస్లో అనకొండ మూవీస్ అలాంటివి ఉంటాయి చూడండి, అందులో చూపిస్తారు కదా పెద్ద పెద్ద చెట్లు, ఆ విధంగా అయితే ఉంది. అసలు ఎలా ఉంది లోపలికి, వెరీ హర్రర్. స్నేక్స్ ఉంటాయంట ఇక్కడ లోపల. చెప్పింది ఏంటంటే స్నేక్స్ ఉంటాయంట. మన డీటెయిల్స్ రాసుకున్నారు మరి, అంటే లోపల ఎన్నింటికి వెళ్తున్నారు, ఎన్నింటికి బయటకు వస్తున్నారని. వావ్, చాలా హర్రర్గా ఉంది ఇదంతా తెలుసా. ఎలా ఉందంటే అలా ఉంది. ఇట్స్ వెరీ, చూడండి కింద పీతలు ఇవి అన్నీ ఉన్నాయి, వన్యప్రాణులు. యానంలో ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయని అయితే చాలామంది తెలీదు. అంటే యానం అంటే ఓన్లీ ఆల్కహాల్ డ్రింక్ చేయడానికి, లేదంటే మందు రేట్లు తక్కువ వాటి కోసం వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి టూరిస్ట్ ప్లేస్లు కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా కవర్ చేయాలి. అందుకే నేను ఇవి కూడా మీ అందరికి చూపిస్తున్నాను. యానం కూడా ఇలా కూడా ఉండిద్ది యానం అని. ఓన్లీ ఆల్కహాల్ అదే కాకుండా ఇక్కడ ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ట్రీస్లో కింద పీతలు చూడండి ఎలా పట్టి ఉన్నాయో చెట్లకి. మొత్తం పీతలే, ఇలా ప్రతి చెట్టుకి అయితే పట్టేసి ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉంది. అసలు ఎవరు మనుషులు కూడా కనిపించట్లేదు లోపల. డీటెయిల్స్ ఎందుకు అడిగారా అని చెప్పని అనుకున్నానులే. కానీ మనకి ఇక్కడ ఇవ్వండి చేపలు కూడా తిరుగుతున్నాయి చూడండి, కింద చేపలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ.
ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో అయితే మేము మధ్యలో ఒక చోట ఆగాము, కానీ దోవలు మాత్రం తెగ కొడుతున్నాయి అనమాట. ఫుల్ దోవలు ఉన్నాయి, అంటే మొత్తం వాటరే. మీరు ఎటు చూసుకున్నా కానీ వాటర్, ట్రీస్ తప్ప ఏం కనిపించట్లా. అలా అయితే ఉందన్నమాట. చాలా వైల్డ్గా ఉంది. వెనకమాల కూడా చూడండి, ఈ చెక్క మీద వెళ్తాం మనం, ఎప్పుడు ఇరిగిద్దా అనేది కూడా తెలియదు మనకి. ఇదైతే అంత వైల్డ్గా అయితే ఉంది, కానీ దోవలు మాత్రం ఫుల్ కుట్టేస్తున్నాయి అనమాట. ఈ విధంగా ఉంది. కానీ కింద ప్రతి చెట్టుకి అయితే పీతలు మాత్రం ఎక్కేసి ఉన్నాయి. స్నేక్స్ కూడా ఉంటాయంట పైనుంచి, మరి ఎప్పుడు అయినా పడొచ్చాయి స్నేక్స్ కూడా. అవి జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో ఈ చెక్కల దగ్గరికి వెళ్తుంటే కొన్ని చెక్కలు ఇరిగిపోయి కూడా ఉన్నాయి. అమ్మ, చాలా దూరం వచ్చాం లోపలికి. అసలు మామూలుగా లేదు. ఇదంతా అయితే వైల్డ్ అనమాట. వైల్డ్ లైఫ్ ట్రెక్కింగ్ అలాగైతే ఉంది అంతా. చూడండి, చెక్కలు ఇదిగోండి, గ్యాప్ చూసారా చెక్కలు? ఇది తుప్పు కూడా పట్టేసింది. ఇదిగోండి, దీని మీద ఇవన్నీ చెక్కలు వేసే ఉన్నాయి. ఏంటి ఏం అర్థం కావట్లా మాకు. సర్లే, ఎలాగో వచ్చాం కదా, మీ అందరికీ చూపిద్దాం అన్న ఉద్దేశంతో అయితే ఇవన్నీ తిరుగుతున్నాం. ఇంకా ఆయన కొంచెం బయట అయితే రిస్క్ అని చెప్పాడు. ఏంటంటే స్నేక్స్ కూడా ఉంటాయి అని చెప్పని అయితే అన్నాడు. మనం ఇప్పుడు ఎండింగ్ అయితే వచ్చాము. ఈ ఎండింగ్ అయితే ఇక్కడే బోట్ పాయింట్ అంట, బోట్లో తీసుకెళ్తారంట. ఇక్కడ చూసారా మధ్యలో ఈ చెక్కలు వేసారు. ఎందుకు వేసారంటే ఇవన్నీ అంతా ఏది పడిపోద్దో తెలియదు కాబట్టి ఈ మధ్యలో వేసారు. ఇది దీని మీద నడవాలి. ఇదిగోండి, అలా ఉంది. ఏం చెప్తాం, అన్నీ ఇలా రిస్క్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళకపోతే మీరు చూడటానికి మీకేం వీడియోస్ ఉండవు. కానీ తప్పట్లా ఇంకా ఇవన్నీ చూపించడం. ఇంకా ఫైనల్గా ఇక్కడికి వస్తే మాత్రం చూడండి, అక్కడ చక్క ఇరిగిపోయింది మధ్యలో. అక్కడైతే ఆపేశారు. అటు సైడ్ కూడా ఉంది దారి, కానీ అయితే ఆపేశారు. ఇక్కడైతే బోటింగ్, ఎవ్వరు లేరు ఇక్కడ. కానీ ఇది బ్యూటిఫుల్గా ఉంది. నాకు బ్రిడ్జ్ మీద నుంచి డ్రోన్ షాట్స్ చూపించాను కదా, ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగుంది అనమాట. బోటింగ్ తీసుకెళ్ళాలంటే మాత్రం ఇందులో వెళ్ళొచ్చు బోట్స్. చూడండి, మనమైతే ఇంత లోపలికి అయితే నడుచుకుంటూ వచ్చాక లోపల వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉండిద్ది. బోట్లో అయితే పీతలు కూడా ఉన్నాయి లోపల. పట్టించుకున్నాను చూడండి, లోపల పీతలు అన్నీ వెళ్ళిపోతాయండి. అవునా? ఓ, బోట్ ఎక్కేసాను, అదే అటు వెళ్ళిపోయింది. మధ్యలో పడిపోయేవాడిని. అది కట్టలేదు అంట, నాకు తెలీదు. జస్ట్ మిస్, అటు వెళ్ళిపోయేవాడిని. చూడండి ఎంత దూరం వెళ్ళిందో. నేనే ఇక్కడ నుంచి ఉన్నా. బోట్ ఇటు వచ్చింది, ఒకసారి అటు ఎక్కుతున్నాను, చూద్దాం అసలు ఎలా ఉండిద్దో. బోట్ ఎక్కేసాను. ఇక్కడ లోపల చూడండి పీతలు ఉన్నాయి. బ్రో హంటింగ్ చేసుకొని వచ్చారంట. లోపల పీతలు ఉన్నాయి చూడండి. మనం ఇప్పుడు ఒకటి అడిగాం అనమాట, మనకైతే కట్టేసి ఇస్తున్నారు ఒకటే. చూసారా ఎలా కలుగుతున్నాయి మొత్తం లోపల. బ్రో మనకి పీతలు పట్టే విధానం అయితే చూపిస్తున్నారు. అక్కడ ఎనపై ఉన్నాయి కదా, అందులో చేపలు పెట్టి అయితే ఈ పీతలు పడతారంట. ఈ తినడానికి వస్తాయంట పీతలు. వచ్చినప్పుడు అయితే అందులో వలలో చిక్కుంటాయి. దాని తర్వాత ఈ విధంగా ఇచ్చేస్తారు. మనకి ఇస్తున్నారు చూడండి పీత ఒకటి. బోట్ వచ్చింది చూడండి ఇప్పుడే. ఈ బోట్లోనే లోపలికి ఏమన్నా వెళ్ళాలంటే మాత్రం తీసుకెళ్ళి చూపిస్తారు వాళ్ళు. మీరు సాయంత్రానికి వెళ్తే సరిపోతుంది. సాయంత్రం దాకా ఉంటాయి. సాయంత్రం రేపు గుడ్డు పీత అంటే ఇది రెడ్ కలర్ కనపడుతుందా డౌన్ లో? అది గుడ్డు. ఏదన్నా ఇది ఇక్కడ కనపడుతుందా? ఇదంతా గుడ్డే. ఓకే ఓకే, అదంటే బాగుంటుంది అన్నది. టేస్ట్ మంచి. ఓకే, ఈ పీతల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయంట, మనకేం తెలుసు, అవన్నీ తెలియదు కదా. ఇప్పుడైతే మనం గోదావరి పెద్దపాయి దగ్గర అయితే ఉన్నాం. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళే దారిలో అయితే ఉండిద్ది. మనం యానంలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళాం కదా అక్కడ. కానీ చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఒక అలలు కూడా చూడండి ఎలా వస్తున్నాయి కింద. వాటర్ ఇదంతా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద షిప్ వచ్చేపాటికి ఒకప్పుడు సముద్రంలో పైప్స్ వేయడానికి అయితే యూజ్ చేసేవాళ్ళంట. ఇది గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేస్తే మాత్రం దీన్ని పేరు వచ్చేపాటికి గోస్ట్ షిప్ అని పెట్టారు. ఇక్కడ దీన్ని చూసుకోవడానికి కాపలాగా అయితే ఈయన సెక్యూరిటీ గార్డ్ని కూడా పెట్టారు. ఈయన సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారనమాట. ఈ పైపులు కనిపిస్తున్నాయి వాళ్ళే. ఈ పైపులన్నీ లోపల అంటే పెట్రోల్ అవన్నీ ఇదిగుంటూ ఉన్నాయి. ఎలా ఉందో ఈ మెత్తగాను ఇలా ఉన్నాయి. ఇది అంతా లోపలికి అయితే వేసుకెళ్ళిద్దంట. ఇది వేసుకెళ్ళేదంట. చూడండి
ఎంత పెద్దగా ఉందో షిప్, ధర్తీ కంపెనీ షిప్ ఇది. అది ఒకప్పుడు యూజ్ చేశారంట, ఏది లోపల పెట్రోల్ బాయిల్ పడినప్పుడు పెట్రోల్ పైప్ లైనింగ్ కోసం ఇదైతే తీసుకొని లోపలికి వెళ్ళేవాళ్ళంట. చూడండి అదంతా పెద్ద బొమ్మ, అంత షిప్ ఇప్పుడైతే పాడైపోయింది. ఎక్కడానికి ఏం మెట్లు కూడా లేవు అనమాట. సరదాగా ఇప్పుడు ఇది లాటరీ అయితే తీయబోతున్నాం అనమాట. ఈ లాటరీ ఉంది చూసారా, ఇది ఒకసారి చేద్దాం. అసలు ఎంత వచ్చినాయి ఏంటి అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఈ ఈ లాటరీలో వచ్చిన అమౌంట్ ప్రకారం మనకి ఇక్కడ ఎంత ఉంటే అంత ఇస్తారనమాట. చిన్నప్పుడు నేనైతే ఇది తీసేవాడిని, ఒక చిన్న సరదాగా అయితే ఇది నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ది ఒకటి తెస్తే పువ్వు వచ్చింది, పువ్వుకి ఏం లేదంట. ఇప్పుడు సెకండ్ది కూడా గీకుతున్నా చూడండి. ఇది వచ్చేపాటికి 15 వచ్చింది. ఇక్కడ 15 అంటే ₹2 అంట. ఇప్పుడు మనకు 15 వచ్చింది. ఇది ఒక సెకండ్ది. నేనైతే మొత్తం 5 అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు థర్డ్ది గీకుతున్నాను. ఇది ఎంత వచ్చేది చూద్దాం. 44 వచ్చింది. ఇది 44 అంటే ₹5 అంట. చూడండి, మనం పెట్టిన ₹5 అయితే మనకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఇది కూడా నేను గీకుతున్నాను. ఇది చూడండి ఒకసారి, ఇది ఎంత వచ్చిద్దో. ఇది కూడా పువ్వు వచ్చింది, ఏం లేదు. ఇది లాస్ట్ జాక్పాట్ ఏమన్నా ఇదైతే ఓకే. ఇదైతే ఏం లేదు, మనం ₹5 ఇంకో 2 వస్తున్నారు. ఈ 2 కూడా గీకితే మనం తీసుకుందని సరిపోద్ది. 24 వచ్చింది ఇప్పుడు ఈసారి, ₹1 అంట. ఇంకోటి వచ్చేపాటికి ఇంకోటి ఇప్పుడు ఇది వచ్చేపాటి పువ్వు వచ్చింది. ఇది కూడా సరిపోయింది. ఇప్పుడు ₹1 కాబట్టి ఇంకోటి ఇచ్చారు, ఇది పువ్వు వచ్చింది. మన దగ్గర అయితే ఏం లేదు, మన డబ్బులు ఏమో ఆయనకి ఇవ్వాలా, ఆయన డబ్బులే మనకు రాలా. ఓకే, ఈ బాబాయ్ గారు అయితే మనకి ఇక్కడ ఈ అయితే తీయడానికి ఇచ్చేశారు. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. మా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాను అనమాట. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడే నేను ఇది చిన్నప్పుడు చేసిన లాటరీ అయితే గీకాను అనమాట. అంటే నేను ఆయనకి ఏమో ₹1 ఇవ్వాలా, ఆయన నాకేమో ₹1 ఇవ్వాలా. కానీ ఆ అమౌంట్ ఎంత అయితే వచ్చిందో దానికి సరిపడా అయితే లాటరీలు అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం లాస్ట్కి అయితే నేను ఆయనకి ఏమీ బాకీ పడాలా, ఆయన నాకు బాకీ పడాలా, ఈ విధంగా అది అయిపోయింది. ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడు అయితే అది ట్రై చేశాను, మళ్ళీ అందుకోసం ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేశాను అనమాట. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఇవే అన్నమాట యానంలో చూడవలసిన ప్రదేశాలన్నీ. యానంలో చూడవలసిన ప్లేసెస్ అన్ని మీకు చాలా బ్యూటిఫుల్ గా అయితే చూపించానని అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా ప్లేసులు మిస్ అయ్యాను అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీలో ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.